కీర్తన భాగంలో నుంచి 20వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కీర్తనలు రాయబడుచుంది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఎందుకంటే దేవుడే సహాయం చేసేవాడు, ఆయన యందు మాత్రమే విశ్వాసమును ఉంచాలి అని ఇక కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. ఆ పై వచనము 4వ వచనం రాయబడుచుంది, నీ ఆలోచనల యావత్తును సఫలం చేయనుగాక. అంటే మానవునిగా ఉన్న మనకి ఉన్న ఆలోచనలను బట్టి, మనకున్న యొక్క ప్రార్థన అవసరతలను బట్టి అవి సఫలం కావాలి అంటే, అవి ఫలించాలి అంటే యెహోవా ఒక్కడే మార్గము, కారణమని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక సమయమున నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలి అంటే, నీ ప్రార్థనలన్నిటికీ నువ్వు ప్రతిఫలాన్ని పొందాలి అంటే ఏ రకముగా నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏ రకముగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, నీ ప్రార్థనలో ఏమున్నట్లయితే, చూడండి, మనం అంటూ ఉంటాం, మనం ఎన్ని మాట్లాడినా ఆ మ్యాటర్లో సబ్జెక్ట్ అనేది లేకపోయినట్లయితే, దాంట్లో కారణం అనేది లేకపోయినట్లయితే, మనం ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం అనేది ఉండదు. మనం ఏ పని చేసినా దాంట్లో కారణం లేకుండా, అందుకంటారు మనం చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా కారణం అనేది, సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ రోజున మనం ఒక 1000 రూపాయలు జీతం తెచ్చుకున్నామంటే దానికి తగినట్లుగా మనం 1000 రూపాయలు తగినట్లుగా కష్టపడ్డాము కనుక ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటున్నాం. అంటే ఏ కష్టం లేకుండా, ఏ యొక్క పని యొక్క భారం లేకుండా మనం దాని యొక్క ప్రతిఫలాన్ని పొందాలంటే జరగదు. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరచాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తున్నాడు. 1వ సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు, ఇక్కడ రాయబడుచుంది, ఆమె బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుంది. కాబట్టి ఈ దినమున దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక అనే వాక్యము మన యొక్క జీవితంలో నెరవేరాలి అంటే మొదట ప్రార్థన చేయాలి. మనం చేసిన ప్రార్థన స్పష్టత కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే కింద మాటలో రాయబడుచుంది, నీ సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు మగపిల్లనిచ్చినట్లయితే అని రాయబడుచుంది. అంటే ఆ ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. మనం చేసిన ప్రార్థనకు డెడికేషన్ ఉండాలి. మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, దానికోసమే మన ప్రయత్నం అనేది ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న వాక్య భాగం, నీ ప్రార్థనలో స్పష్టత, సమర్పణ అనేది ఉండాలి, కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేకపోయినట్లయితే, అంటే మనము ప్రార్థన చేయకపోయినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా లేడు. కాబట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతులు 20. ప్రజలు బెతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూడిరి. చాలా అక్కడ రాయబడుచుంది, దేవుని సన్నిధిని వారు కూడి సాయంకాలం వరకు ఉన్నట్లుగా రాయబడుచుంది.
వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసిన వారిగా, కింద మాట రాయబడుచుంది, వారు బహుగా ఏడ్చిరి అని. అదే వచనంలో అంటున్నాడు, వారు బహుగా ఏడ్చిరి. ఎందుకంటే మనం ఎక్కడ ఏడుస్తాం అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అమ్మా, మనం ఎక్కడ ఏడుస్తాం? ఒకటి, కొట్టినప్పుడు ఏడుస్తాం. రెండోది, మనకి ఏది కావాలో దాన్ని పొందుకునే వంత కూడా ఏడుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఏడిసింది. ఎందుకు ఏడిసిందంటే వాళ్ళ నాన్న ఎత్తుకునేదాకా ఎత్తుకోవాలి. ఆమెకున్న అవసరం ఏంటి? మా నాన్న నన్ను ఎత్తుకోవాలి. అలాగే మనం ఎందుకు ఏడుస్తామంటే మనం ఏదైనా పొందుకోవడానికి, లేకపోతే ఏదైనా మనము ఇబ్బంది పడినప్పటికీ మనం ఏడుస్తాం. అందుకని రాయబడుచుంది, వారు యెహోవా సన్నిధిని చేరి సాయంకాలం వరకు కూర్చుని వారు బహుగా ఏడ్చిరి అని రాయబడుచుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలం చేయాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి తప్ప ఇంటికాడ కూర్చుంటే కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి తప్ప ఏ చెట్టు కింద కూర్చోవడం కాదు. ఎందుకంటే యెహోవా మాత్రమే నీ ప్రార్థనకు జవాబు దయచేసేవాడు. ఎందుకంటే 51వ కీర్తన చూద్దాం, 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేసేవాడు కాదు. విరిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే విరిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన ప్రక్కన పెట్టేవాడు కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, విరిగి నలిగిన హృదయమును ఆయన ఇష్టమైన బలి, అలక్ష్యము చేసేవాడు కాదు. కాబట్టి మొదటిగా నీ ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన మీద నీ ఆలోచన అనేది ఉండాలి. చూడండి, మనం ఓ మాట అనుకుంటాం, రేపొద్దున్న చేపల కూర ఉండాలి అనుకుంటాం. కాబట్టి మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది అమ్మా? ఆ చేపలు అమ్మే సౌండ్ మీద ఉంటుంది అమ్మా. ఎవరు పిలిచినా మనం ఏమనుకుంటాం? చేపలు ఆవిడ వచ్చింది అనుకుంటాం అమ్మా. ఎందుకంటే మనం రాత్రి నుంచి అనుకున్నాం ఈ ఉదయంలో ఆవిడ వస్తుంది, ఆవిడ స్వరం వినాలి మనం అందరూ. కాబట్టి ఆ కమిట్మెంట్ లేకపోయినట్లయితే అమ్మా, ఆవిడ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా మనకు తెలియదు. మన పక్కింటి వాళ్ళని అడుగుతాం, ఏమ్మా అంటే ఆవిడ పొద్దున్న వచ్చి వెళ్ళిపోయిందని. ఎందుకంటే మనకు ఆ కమిట్మెంట్ లేదు. వస్తే వండుకుందాం లేకపోతే లేదన్న విధంగా ఉన్నాం కాబట్టి ఆమె స్వరాన్ని కూడా మనం గుర్తించాం. కానీ ఎప్పుడైతే ఆ కమిట్మెంట్తో ఉన్నామో ఎవరు పిలిచినా ఆ సౌండ్ లాగానే మనకి వినపడతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. అందుకే 147వ కీర్తనలు కూడా రాయబడుచుంది, గుండు చెదరిన వారిని బాగు చేసేవాడు, గాయములు కట్టువాడు కూడా ఆయనే. ఇక్కడ గుండు చెదరిన వారిని, మనం ఎప్పుడు చెదిరిపోతుందంటే ఎప్పుడైతే మనం ఎంత బాధను మనము భరించలేని యొక్క బాధ ఎప్పుడైతే మన హృదయంలో ఉందో ఆటోమేటిక్గా మనం చెప్పకుండా అది బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. గుండు చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మన ప్రార్థనలో స్పష్టత అనేది ఉండాలి. క్లారిటీగా మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఆ ఆలోచన మనకు కలిగిన వారికి ఉండాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26. అనగా మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచుంది. ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడో తెలీదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగతో ఆ ఆత్మే మన పక్షమున ప్రార్థన చేస్తుంది. ఇక్కడ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆ ఆత్మే మన పక్షమున. అంటే ఇక్కడ వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎగ్జామ్ రాస్తాం ఏమో, మనం ఏం రాస్తాం? ఎగ్జామ్. మనం ఏ కమిట్మెంట్తో ఎగ్జామ్ అయితే రాస్తున్నామో ఆ కమిట్మెంట్ ఉంటుంది. నేను ఏ విధంగా అయినా ఈ ఎగ్జాము పాస్ అవ్వాలి అనే కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్తో ఎగ్జామ్ రాసినప్పుడు దేవుడు కూడా ఆ కమిట్మెంట్ని చూసి ఆయన కూడా సహాయము చేస్తాడు. ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, అసలు నేను ఏమి రాశానో కూడా నాకు తెలియదు, కానీ నేను పాస్ అయిపోయానని.
దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కమిట్మెంట్తో రాస్తాం, నేను ఏ విధంగా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని. కాబట్టి ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. అంటున్నాడు, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. కానీ మనం ఎలా యుక్తముగా దేవునికి ఇష్టమైన విధముగా మనం ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఆయనే నీ పక్షమున ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కనుక మొదటిగా నీ ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, మొదటిగా మన ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ స్పష్టత ఉందో, హన్న యొక్క ప్రార్థన చేసింది ఏమని, నువ్వు నా కుమారుని కనుక ఇచ్చినట్లయితే ఆ కుమారుని మరలా నేను నీకే ఇచ్చేస్తాను, నాకొద్దు అన్నట్లుగానే ఎప్పుడైతే ఆ బహుమానం పొందుకుందో పాలు మానిపించిన వెంటనే దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టినట్టుగా కనబడుతుంది. ఆ డెడికేషన్తో మనము ప్రార్థన చేసేవారికి ఉండాలని వాక్య భాగము రాయబడుతుంది. అప్పుడే నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. రెండవది చూద్దాం, ఒకటవ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక అంటున్నాడు. అంటే వారు విరోధముగా, వారు పాపం చేసిన వారిగా ఉన్నారు కనుక ఇప్పుడు ఏమైందంటే వారిలో పరిశుద్ధత అనేది లేదు. వారు నీకు విరోధముగా పాపం చేశారు కనుక వర్షము లేక అని రాయబడుతుంది. అంటే వారు దేవునికి ఆ విధేయత లేని వారుగా, వారి యొక్క జీవిత పరిశుద్ధత లేని వారుగా ఉన్నారు కనుక వారి యొక్క పరిశుద్ధత లేకపోవటం వలన ఆకాశము మూయబడింది అని రాయబడుతుంది. నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా, ఆ కింద మాటలో రాయబడుతుంది, నీ నామమున ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అంటే వారి యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది లేదు కాబట్టి పరిశుద్ధత కావాలి. ఆ కింద మాటలో రాయబడుతుంది, వారు నీ నామమున ఈ స్థలము తట్టు తిరిగిన ఎడల వారు ప్రార్థన చేయగా అని రాయబడుతుంది. అంటే ఏకాంతత ఉండాలి, పర్సనల్ అనేది ఉండాలి. ఇక్కడ రాయబడుతుంది, నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అంటే నీ దేవునికి వినబడే విధముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్య భాగము రాయబడుతుంది, వారు పాపములను విడిచిపెట్టని రాయబడుతుంది. అంటే వారి పాపములో నుండి బయటికి వచ్చిన వారిగా ఉన్నట్లయితేనే, వారు ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేసిన వారిగా ఉన్నట్లయితేనే వారి ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. కానీ ఇక్కడ రాయబడుతుంది, పరిశుద్ధత ఉండాలి, ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేయాలి. అంటే పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో మనము కలిగిన వారిగా ఉండాలి. ఏదో గుంపులో అందరూ కలిసి ప్రార్థన చేయడం కాదు, అది ఏకాంతమైన ప్రార్థన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యమునకు కొనుపోబడెను అని రాయబడుతుంది. ఇక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు అక్కడ ఏకాంతముగా. ఇక్కడ ఏకాంతముగా దేవునితో, తండ్రితో ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. అదే 14వ అధ్యాయం 13వ వచనంలో, 14వ అధ్యాయం 23లో కూడా ఏకాంతమైన ప్రార్థన గురించి రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, పర్సనల్ రిలేషన్షిప్ మన దేవునితో కలిగిన వారిగా ఉండాలి, ఏకాంతంగా ప్రార్థన చేసిన వారిగా ఉండాలి. మనము ప్రార్థన అవసరం తెలియజేస్తాం, మా కోసం ప్రార్థన చేయించండి సంఘంలో అని, లేదా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. కానీ దానితో పాటుగా నువ్వు కూడా ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎటువంటి వారు కంటే మన ప్రార్థన విజ్ఞాపన దేవునికి చెప్తాం, కానీ మనం ప్రార్థన చేయం. ఒక ఆవిడ ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ ఆవిడ ఇప్పుడు ప్రార్థన కూడా రాదు. వెళ్ళిపోతా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి ఇటు ఆట చెప్తుంది, కానీ ఆవిడ మేకల అంగలు తిరుగుతూ ఉంటుంది. అది కాదు, ఇక్కడ రాయబడుతుంది, మన ప్రార్థన అవసరత సంఘంలో చెప్పాలి. ఎందుకంటే సంఘం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ప్రార్థన చేయగానే పునాదులన్నీ కూడా అదిరిపోయినాయి. ఇక్కడ సంఘం యొక్క ప్రార్థన ఉండాలి, దానితో పాటు మనం కూడా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము
ఆలోచన రాయబడుతుంది, రహస్యమందున్న నీ తండ్రి కనబడే విధముగా నువ్వు ప్రార్థన చదవండి ఒకసారి. ఆరు 6 ఆరో అధ్యాయం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రి, ఇక్కడ రాయబడుతుంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఆయన వినాలి నీ ప్రార్థన. ఇక్కడ మొదట మన ప్రార్థన అంశత మనం దేవునితో పంచుకోవాలి. మనం ఏం చేస్తుంటాం అంటే మనం ప్రజలతో పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు ప్రార్థన చేశారో లేదో కూడా నీకు తెలియదు, మన అంశత తీరుతుందో లేదో కూడా తెలియదు. కానీ మొదటిగా వాక్యభాగం రాయబడుచుంది, ఆయన చూడాలి నీ ప్రార్థన. అందుకే 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడుచు, దేవుని వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. నువ్వు ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. ఎందుకంటే మనుషుల యొక్క సహాయము అన్నది వ్యర్థం. మనుషుల్ని ప్రార్థనను సఫలం చేయలేరు, యెహోవా మాత్రమే. ఎందుకంటే ఆయనే సహాయం చేసేవాడు. ఆయన యొక్క ఉద్దేశముల మీద మనుషులకు ఉద్దేశములు చాలా చిన్నవి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది, నువ్వు ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన, వారు నాకు విరోధంగా పాపం చేస్తారు కనుక వారి ప్రార్థన నేను అంగీకరించకపోవడం వల్ల ఆకాశములు ఏమి లేదంటే తెరవబడలేదు, ఆకాశంలో వాన లేదు వారి యొక్క జీవితములు. కాబట్టి ఆ వాన, ఆ వర్షం అనే యొక్క ఆశీర్వాదములు నీ మీద పడాలి అంటే నువ్వు ఏకాంతమైన ప్రార్థన అనేది అవసరం. ఎందుకంటే ఆయన రహస్యమందు ఉండి నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించు అడుగున్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అదే అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుచుంది, మనుషులకు కనబడవలనని గాక రాయబడుచుంది. అంటే మనుషులకు కనబడతాం కాదు, మన దేవునికి కనబడాలి. దేవునికి నీ ప్రార్థన అంగీకారంగా యోగ్యముగా ఉండాలి. మనం ఏం చేస్తుంటాం అంటే మనుషులు పెడుతూ ఉంటాం, మనం ప్రార్థన చేయం. దిగో సంఘం చెప్పాం కదా, వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా అనుకుంటాం. కానీ మనకి ఆ ఏకాంతమైన ప్రార్థన అనే ఆలోచన అనేది రాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీ ప్రార్థన నీకు సఫలం కావాలంటే నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ఏకాంతత అనేది ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన అన్నీ ఆయన సఫలము చేస్తాడని వాక్య భాగము రాయబడుచుంది. మూడవది చూద్దాం, 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ రాయబడుచుంది ప్రాముఖ్యమైన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు అని రాయబడుచుంది. నా పేరు పెట్టబడిన నా జనులు చేయవలసిన పని ఏంటంటే తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. తాము తగ్గించుకుని ఏం చేయాలంట? ప్రార్థన. మనం చాలా గొప్పవాళ్ళమై ఉండవచ్చు, మనం 10 మందిని పిలిస్తే వచ్చేవారు ఉండవచ్చు, 10 మందిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిన స్టేజ్లో మనం ఉండవచ్చు. కానీ రాయబడుచుంది, నా పేరు పెట్టుకున్న నా జనులు ఏం చేయాలంటే తాము తగ్గించుకోవాలి, వినయం అనేది ఉండాలి. సమాజ మందిర పదికర్ అంటున్న, ప్రభా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడనైతే కాదు, నువ్వేం చేయాలి? ఒక మాట చాలు, నువ్వు మాట సెలవిచ్చినట్లయితే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇలాంటి విశ్వాసము నేను ఎవరిలో కూడా, ఆయనే స్టన్ అయిపోయాడు ఆ మాటను చూసి. ఆయనే వారి యొక్క విశ్వాసాన్ని చూసి, ఓరు ఎంత విశ్వాసం ఉందా వీనిలో అని ఆయనే ఆశ్చర్యపోయినట్లుగా కనబడుతున్నాడు. ఇంకెక్కడ కూడా అటువంటి సందర్భం అనేది, అటువంటి మాట అనేది రాయబడలేదు. వాని యొక్క విశ్వాసమును చూసి తన సహోదరుడు బాగుపడినట్లుగా కనబడుతున్నాడు. ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గమును విడిచి అని రాయబడుచుంది.
తన యొక్క నన్ను వెతికి చెడు మార్గమును విడిచి వినయముతో విశ్వాసముతో కనుక ప్రార్థన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగా. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థన యెహోవా సఫలపరచాలంటే మన ప్రార్థనలు ఏముండాలంటే వినయం ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. అందుకే ఇక చూడండి, ఒకసారి చూద్దాం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు 5. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థ. ఇక్కడ రాయబడుచుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుంది. విశ్వాస సహితం అంటే నీ ప్రార్థనలు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మన యొక్క ప్రార్థనలు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సహాయం చేయగలవాడు అనేక నమ్మకంలోనికి రావాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆధీనం లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏమి కూడా జరగదు. ఆయన యొక్క ఉద్దేశం లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏమి కూడా సంభవించదు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనం జ్వరం అని హాస్పిటల్కి వెళ్ళాం. కొన్నిసార్లు మనకు వచ్చిన జ్వరం కాదు, మనకు వచ్చిన జ్వరం కాదు. డాక్టర్ ఏమిస్తారంటే, అమ్మా నీకు బలం లేదమ్మా అని ఏమిస్తాడు, బలానికి వెళ్ళేస్తాడు. కానీ మనం వేసుకుంటాం, జ్వరం తగ్గిపోదు. కానీ జ్వరానికి పడింద మందు వల్ల ఏదో బెళ్ళిచ్చాడు, ఇంకా మనం అంటూ ఉంటాం, ఆయన ఏదో బెళ్ళిచ్చాడమ్మా వేసుకున్నానమ్మా తగ్గిపోయిందమ్మా. అంటే ఇప్పుడు విశ్వాసం ఎక్కడుంది అమ్మా? ఇచ్చే ఆయనలో ఉంది, వేసుకునే బిళ్ళలో కాదు. కాబట్టి ఆ బిళ్ళ వేసుకోగానే ఇప్పుడు ఏమైంది, తగ్గిపోతుందని కాన్ఫిడెంట్తో నువ్వు వేసుకున్నావు కాబట్టి తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇక్కడ మన విశ్వాసంతో కనుక ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు ఏంటంటే తప్పకుండా ఆ రోగం అన్నది బాగుపడుతుంది. అంటే నాకుంది ఆ విశ్వాసము నీకు కూడా ఉండాలి. అంటే ఏ విశ్వాసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విశ్వాసం నీకు ఉండాలి. నువ్వు చెప్పిన అవసరత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడనే ఆ విశ్వాసం కూడా నాకు ఉండాలి. అందుకే రాయబడి వచ్చింది విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే ఇద్దరు వైపును కూడా ఏముండాలంట, ఇద్దరు వైపున ఉండాలి విశ్వాసం, ఒక్కళ్ళ వైపున కాదు. సహాయం పొందేవాడి దగ్గర విశ్వాసం ఉండాలి, ఆయన నాకు సహాయం చేస్తాడని. సహాయం చేసేవాడి దగ్గర నేను చేసిన సహాయం ద్వారా అతడు సహాయం పొందుతాడు అనే విశ్వాసం ఇద్దరు వైపున ఉంటేనే ఇక్కడ రాయబడుచుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. ప్రియమైన వాళ్ళరా, మూడవది నీ ప్రార్థనలో వినయం అనేది ఉండాలి. నీ ప్రార్థనలో విశ్వాసం అనేది ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నీ ప్రార్థనలన్నీ సఫలం చేయనుగా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే చూడండి ఆ 31వ కీర్తన సార్ చూద్దాం. 23వ వచనం. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను. ఇక్కడ రాయబడి ఎవరైతే విశ్వాసగా ఉంటారో యెహోవా విశ్వాసులను కాపాడును అని. విశ్వాసులు అంటే ఎవరైతే విశ్వాసం కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే దేవుని యెడల విశ్వాసాన్ని చూపిస్తారో వారిని ఆయన తప్పకుండా కాపాడేవాడిగా, వారి ప్రార్థనలన్నీ సఫలం చేసేవాడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాదు ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలంటే విశ్వాసము వినయం ఉండాలి, తగ్గించుకోవాలి. మనం ఎంత గొప్పవారమైనప్పటికీ నీ ప్రార్థన అనేది దేవుడు ఆలకించాలంటే తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని రాయబడుతుంది. ఎవరైతే తగ్గించుకుంటారో ఒకరికి అధికారిగా ఉండాలంటే వాడు మొదటిగా సేవకుడిగా ఉండాలి. సేవ చేసినట్లయితేనే వాడు అధికారిగా ఉండగలడు. అటు ప్రియమైన వారరా దేవుని యొక్క వాక్య భాగం చూడండి 16వ అధ్యాయం అపోస్తలుల చూద్దాం. అపోస్తలుల 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను నా ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చినప్పుడు వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము రాయబడుచుంది. సంఘము విశ్వాసముందు స్థిరపడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఆమె అంటుంది, ఆ లూది అంటుంది, ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే, ఆ మీరు ఎవరంటే సంఘం. ఆ సంఘంతో అంటుంది, ఒకవేళ నేను గనక విశ్వాసం గలదానిగా ఉన్నట్లయితేనే మీరు వచ్చి ఉండుడని ఆమెను వేడుకొని మమ్మును బలవంతము చేసెను. మమ్మును అనగానే సంఘం. కాబట్టి సంఘము విశ్వాసం అందు స్థిరపడినట్లుగా ఉంది. ఇక్కడ ఆది కాలంలో కూడా సంఘము విశ్వాసం స్థిరపడ్డది. ఇప్పుడు కూడా మనము మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడాలంటే మనం కూడా విశ్వాసం అందు స్థిరపడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది. సమస్యల నుంచి మనం వెళ్ళాలంటే ప్రార్థన అభ్యాసం అనేది అవసరం. ప్రార్థన నేర్చుకోవాలి. అది ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలి అంటే ఒకటి, నీ ప్రార్థనల సమర్పణ అనేది ఉండాలి, కమిట్మెంట్ అనేది ఉండాలి. రెండోది రాయబడుతుంది, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. ఏకాంతముగా దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్న పర్సనల్ ప్రేయర్ అవసరం. కాబట్టి మొదటిగా పర్సనల్ అవసరం, తర్వాత ఆ పర్సనల్ ప్రార్థన ఇంకా బలం కావాలంటే అప్పుడు సంఘములో దాన్ని పెట్టాలి తప్ప మొదట మనకు పర్సనల్గా అవసరం. మూడోది రాయబడుతుంది, ప్రార్థనలో వినయము విశ్వాసం అనేది ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన సఫలం చేసేవాడు ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన సఫలం అవ్వట్లేదంటే ఈ లక్షణాలు ఈ యొక్క జీవితంలో ఉన్నవి లేదో, ఈ ప్రార్థనలు ఇవి ఉన్నవి లేదో మనం ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా, ఎందుకంటే ఆయనే సహాయం చేయగలవాడు. ఆయన కాదని ఎవరు కూడా సహాయము చేయలేరు. ఎందుకంటే ఆయన కాకుండా వేరేగా ఉన్నవన్నీ కూడా కన్నులుండి మనం చూడలేము, చెవులుండి మనం చెప్పిన మాట వినలేము, గొంతుకుండి మనం చెప్పిన యొక్క సమస్యకు ప్రతిఫలాన్ని వారు చెప్పలేరు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి కూడా కదపలేని వారుగా ఉన్నారు. ఇక్కడ యెహోవాయే దేవుడు. అందుకే అంటున్నాడు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి కింద కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నువ్వు ఏ విగ్రహమును కానీ ఏ ప్రతిమకు కానీ చేయకూడదు, నమస్కారం చేయకూడదు, దానికి సాగిలపడకూడదు. ఎందుకంటే యెహోవాయే నీ యొక్క జీవితమునకు సమస్తమును. కాబట్టి అటువంటి సమస్తమైన ఆయన తప్పకుండా నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచునుగాక.